బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి కరీంనగర్ జిల్లా వాసులు తమ రైల్వే ప్రాజెక్టులకు ఎంత నిధులు వచ్చాయి, ఏమైనా కొత్త రైలు మార్గాలు ఇచ్చారా, పాత మార్గాలు పూర్తి చేసేందుకు నిధులు ఇచ్చారా, కేంద్ర స్థాయిలో కొత్త విద్యా సంస్థలు ఏమైనా ప్రకటించారా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కానీ నిన్నటి బడ్జెట్లో వీటి ఊసే కనిపించలేదు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో నేరుగా రైలు మార్గం లేని నగరం కరీంనగర్. ఇందుకోసం తెచ్చిందే కొత్తపల్లి మనోహరాబాద్ రైలు మార్గం. 2004లో మంజూరైన ఈ రైల్వే లైన్ పనులు వేగంగా సాగుతున్నా ఇప్పటికీ ఈ మార్గం పూర్తి కాలేదు. పాత మెదక్ జిల్లాలోని మనోహరాబాద్, కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి వరకు 162 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మిస్తే నేరుగా కరీంనగర్ నుంచి సికింద్రాబాద్, నాంపల్లి వరకు రైలు మార్గం ఏర్పడుతుంది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ వరకు, ఆ తర్వాత గజ్వేల్ నుంచి సిద్దిపేట వరకు రైలు మార్గం పనులు పూర్తి చేశారు. అక్కడి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైల్వే లైను ఏర్పాటు చేసి స్టేషన్లు నిర్మించాల్సిన పనులు మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత దశలో సిరిసిల్ల నుంచి వేములవాడ మీదుగా కొత్తపల్లి వరకు పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం నిన్నటి బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించారన్నది ఇంకా పింక్ బుక్ చూస్తే కానీ అర్థం కాని పరిస్థితి. రైల్వే బడ్జెట్ ని అసలు బడ్జెట్లో కలిపేయడంతో వాటి గురించి స్పష్టత లేకుండా పోయింది. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలను గెలిపిస్తే గుండు సున్నా బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. అసలు ఈ 8 మందిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎందుకు గెలిపించినామా అయ్యో రామచంద్ర అనే పరిస్థితికి నిన్న బడ్జెట్ తోటి తేటతెల్లమైంది. ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఈ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని పట్ల మీకెప్పుడు కూడా సవతి తల్లి పోరు లాంటివి, సవతి తల్లికి పుట్టినటువంటి బిడ్డ లాంటివిగా మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నారు. కరీంనగర్ కు జాతీయ స్థాయి విద్యా సంస్థను ఒకదాన్ని తీసుకురావాలని చాలా రోజులుగా డిమాండ్ ఉంది. అందులో ట్రిబ్యునల్, ఐటీ, ఐఐఎం లాంటి విద్యా సంస్థలను ప్రస్తావిస్తూ ఉంటారు ఇక్కడి మేధావులు. అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి కొత్తగా విడిపోయిన జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు కావాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ప్రస్తుతం చొప్పదండిలో ఓ నవోదయ స్కూల్, కరీంనగర్, రామగుండం, సిరిసిల్లలో కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఇంకా జగిత్యాలలో ఓ కేంద్రీయ విద్యాలయం కావాలనే ప్రతిపాదన ఉంది. కానీ నిన్నటి బడ్జెట్లో వీటి ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు. శాతవాహన యూనివర్సిటీకి యూజీసీ గ్రాంట్స్ వస్తాయని ఆశించినా నెరవేరలేదు. యూనివర్సిటీకి అనుబంధంగా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు డిమాండ్ కూడా కేంద్రం పట్టించుకోలేదు. అదేవిధంగా కొత్త జాతీయ రహదారుల ప్రస్తావన లేదు. సిరిసిల్లకు మెగా టెక్స్టైల్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కూడా అక్కడి నేతన్నలు చాలా కాలంగా కోరుతున్నారు. దీనిపై కూడా ఎక్కడా బడ్జెట్లో ప్రస్తావించలేదు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, ఇల్లంతకుంట, శ్రీ సీతారామాలయం వంటి దేవాలయాల అభివృద్ధికి ప్రసాద్ స్కీమ్ కింద నిధులొస్తాయని ఆశించిన మొండి చెయ్యే ఎదురైంది. అంటే బడ్జెట్లో, తెలంగాణకి ఇచ్చిన బడ్జెట్లో కేవలం 0.2% మాత్రమే చెప్పుకోవచ్చు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా 2016లో నూతన జిల్లాలు ఏర్పాటు చేసుకున్నారు. అది కేంద్రం కూడా ఆమోదింప చేసుకోబడ్డాయి. మరి నూతన జిల్లాలు ఏర్పడినప్పుడు కేంద్రం అందుకు అనుగుణంగా కూడా మరి నవోదయ విద్యాలయం కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. కేవలం ఉమ్మడి జిల్లాలో కేవలం ఒకటే ఒక నవోదయ విద్యాలయం ఉంది. నవోదయ విద్యాలయాలు ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో 4 జిల్లాల్లో 4 కేంద్రీయ విద్యాలయాలు అవసరం ఉంటుంది. వాటితో పాటు కేంద్రీయ విద్యాలయాలు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు పునాది రాయి పడిన పెద్దపల్లి నిజామాబాద్ మార్గం ఇంకా సింగిల్ లైన్ గానే ఉండిపోయింది. ఈ మార్గంలో ఇటీవలే విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. పెద్దపల్లి నిజామాబాద్ లైను అందుబాటులోకి వచ్చాక ప్రస్తుతం నిజామాబాద్, సిరిపూర్, కాగజ్ నగర్, పుష్పుల్తో పాటు కరీంనగర్, తిరుపతి రైలు, కరీంనగర్ నుంచి నిజామాబాద్ ద్వారా ముంబైకి వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. తిరుపతి రైలును రెగ్యులర్ ట్రైన్ గా మార్చాలని కూడా స్థానికులు కోరుతున్నారు. దీనిపై కూడా నిన్నటి బడ్జెట్లో ఎలాంటి స్పష్టత రాలేదు. ఇటీవలే కరీంనగర్, నిజామాబాద్ మార్గంలో ఉన్న కొత్తపల్లి హవేలీ, గంగాధర, జగిత్యాల జిల్లాల్లోని నూకపల్లి, పూడూరు రైల్వే స్టేషన్ ని కొంతకాలం పాటు మూసివేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇలా స్టేషన్లు మూసివేయటం సరికాదంటున్నారు స్థానికులు. స్టేషన్లు మూసివేసే బదులు
కొత్త రైలు ప్రవేశపెట్టడం, సింగిల్ లైన్ ని డబుల్ లైన్ గా మార్చడం వల్ల ప్రయోజనం ఉంటుందంటున్నారు. మనకు రైల్వే లైన్ కి సంబంధించి కూడా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మనకు పెద్దపల్లికి సంబంధించింది ఇంకా డబుల్ లైన్ రావాలి. ఇప్పుడు మనం హైదరాబాద్ చూసుకుంటున్నామే కానీ హైదరాబాద్కు మనం కాకుండా ముంబైకి అనేది రైల్వే మార్గం అనేది ఉంటే మనకు అభివృద్ధి విషయంలో కరీంనగర్ త్వరితగతిన అభివృద్ధి చెందే విషయం ఉంది. రైల్వే అనే శాఖకు మాత్రం మనం ఇప్పటి వరకు కూడా దీని మీద ఎవరు ఏ కేంద్ర మంత్రి వచ్చినా మనకు గతంలో కూడా ఉన్న కేంద్ర మంత్రులు కానీ మనకు పూర్తి స్థాయిలో దీని మీద ధ్యాస పెట్టడం లేదు. కరీంనగర్ జిల్లా నుంచి ప్రయాణికులతో పాటు సరుకుల రవాణాకు రైల్వే ఎంతో ఉపయోగపడుతుంది. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో రవాణా వ్యవస్థ పెరుగుతుండటంతో ఆ స్థాయిలో అవకాశాలు సమకూరాల్సిన అవసరం ఉంది. అందుకే జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన మార్గాల కోసం అదనపు నిధులు బడ్జెట్లో కేటాయించి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని కోరుతున్నారు. కరీంనగర్ చొప్పదండి మార్గంలో రైల్వే గేట్పై రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కోసం చాలా కాలంగా స్థానికులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట స్టేషన్లలో ఎక్స్ప్రెస్లను ఆపాలని చాలా కాలంగా కోరుతున్న విజ్ఞప్తులకు ఈసారి మోక్షం లభిస్తుందని ఆశించినా ఫలితం లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని పెద్దపల్లి జంక్షన్ను అప్గ్రేడ్ చేసి లోడింగ్, అన్లోడింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని, రామగుండం, మనుగురు రైల్వే లైన్ పూర్తి చేయాలన్న విజ్ఞప్తులకు పూర్తి స్థాయిలో మోక్షం కలగలేదు. భవిష్యత్తులో పెద్దపల్లితో పాటు కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి జంక్షన్లుగా మారే వీలున్నందున ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కాజీపేట్ నుంచి జమ్మికుంట, పెద్దపల్లి మీదుగా మహారాష్ట్రలోని బల్లార్షా వరకు 3వ లైన్ ఏర్పాటు కోసం గత బడ్జెట్లో కేటాయించిన నిధులకు ఈసారి మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా కరీంనగర్, హుజూరాబాద్, హసన్పర్తి మీదుగా కాజీపేటకు రైలు మార్గం సర్వే పూర్తయి ప్రతిపాదనలు పంపినా నిధులైతే రాలేదు. నిన్న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కరీంనగర్ జిల్లాకు పూర్తి స్థాయిలో మొండి చేయి చూపినట్టుగా కనబడతా ఉన్నది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ పెద్ద చారిత్రాత్మక జిల్లా. ఈ కరీంనగర్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇక్కడ పార్లమెంటు సభ్యుడు, ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఈ ప్రాంతానికి అనేకమైన సమస్యలు పరిష్కారం చేస్తాం, కేంద్ర బడ్జెట్లో అధిక నిధులు తీసుకొస్తామని చెప్పినటువంటి బండి సంజయ్ నిన్న పెట్టినటువంటి బడ్జెట్లో కోత విధించినటువంటి పరిస్థితి. ఈసారి కేంద్ర బడ్జెట్లో మొత్తంగా తెలంగాణకే అన్యాయం చేశారన్న విమర్శల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా పరిస్థితి దేవుడెరుగు అన్నట్లుగా మారింది. అయితే కేంద్ర మంత్రి హోదాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఉండటంతో కొంతైనా నిధులు వస్తాయని ఆశించారు. కానీ బడ్జెట్లో నిరాశే ఎదురైంది.